వాష్రూమ్ సార్. ఏంది నీకు సేమ్ ప్రాబ్లమా? అవును సార్. సరే పో. ఏంటి ఇక్కడ? ఎగ్జామ్ టైంలో వాష్రూమ్ రాకూడదని చెప్పే కదా, బుక్స్ ఏమైనా పెట్టావా? మేడం, నన్ను అనుమానిస్తురా? ఓవర్ యాక్షన్ చేయకు, నడు. మీరేంది మేడం ఇంత క్లోజప్ లో వచ్చినారు? రాయ్. ఇంకేం రాస్తాం? ఛీ, అయిపోయి దొబ్బిందే. అవు నీ పరిస్థితి ఏందే? నాకు నీ అంత సావు తెలివితేటలు లేవు, అందుకే గైడ్లైన్ మీద అయిపోయిన పెన్తో రాసుకున్నా. అవునా? అవు నీ పరిస్థితి ఏందే? నేను నిన్ననే ఆన్సర్ షీట్ పైన రాసుకొని ఇవాళ అవే పేపర్ గట్టి ఇచ్చేసినానే. అవు శుషు, నువ్వెట్లా రాసినావు? కావాలనే ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఎవ్వరు చూడనప్పుడు కాపీ చేసిన. అమ్మని నేనే ముదురును అనుకుంటే నాకంటే దేశ ముదురులు ఉన్నారు కదనే మీరు. అందుకని చెప్పిన చదువుకోమని. చదువుకున్నావా? లే. ఇదొకరిది. ఇగో ఎంసెట్కి ఒకటి బాగా గుర్తుంచుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇవి గుర్తు పెట్టుకున్నావంటే నువ్విగ పాస్ పో. సూపరే, పిచ్చెక్కిచ్చేద్దాం. ఏ పోరి, ఇందాక గా శుషి ఏదో చెప్పింది ఏ బి అని, ఏందది? ఓ వరంగల్ పోరి, ఏ బి సి డి. అక్క కదా? మా కరీంనగర్లా సీనియర్లు గట్లే చెప్పారు. ఓ, మీది కరీంనగరా? అరే, కరీంనగర్ వరంగల్ అక్క చెల్లెల్లా అంటోళ్ళు గడ్డనే సతి. శుషు ఫస్ట్ వన్. శుషు, ఏ శుషు సెకండ్ వన్. శుషు థర్డ్ వన్. ఏ కరీంనగర్ పోరి, మస్తు హెల్ప్ చేసినావు. మా వరంగల్ వచ్చినప్పుడు మంచి ఆట కోసి పెడతా. ఎట్లా రాసినవే? మస్తు రాసిన పోరి, నువ్వు చెప్పినట్టు దింపేసిన. అదేందోనే, ఇలా ఫస్ట్ 5 ఆన్సర్లు ఏనే వచ్చినాయి. ఏనా? అవును. డి కదనే? పిచ్చి ముఖం ఇది ఏ, నువ్వు డి ఎందుకు రాసావు? కాదు ఇది డి. ఎవరు చెప్పారు నీకు? నేను అక్కడ ముద్దుగా చెప్పాను కదా నేను ఇది ఏ బి సి డి అని. ఇంకా కరీంనగర్ది గట్లనే చెప్పిందే. అయిపోయా, గేమ్ సెట్ కూడా దొబ్బింది దూకి నుండి. గేమ్ సెట్ కూడా దొబ్బిందా?